హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే వరల్డ్. ఈరోజు మేమైతే కోదండరామస్వామి గుడికి వెళ్ళాము. ఒంటిమిట్ట దగ్గర రాములవారి స్వామిది కోదండరామస్వామి ఏకశిలానగరం అని కూడా అంటారు దీన్ని. అక్కడ హనుమాన్ జయంతి రోజుది యాక్చువల్గా ఈ వీడియో. అప్పుడు కుదరలేదు, ఊరికి వెళ్ళి ఉంటే అప్డేట్ చేయడానికి వీడియో. అక్కడైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకొని కూర్చున్నాము. లోపల వీడియో తీయనేరు, అందుకని మేము కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసినట్టుంటుందని అలా మేము కొన్ని ఫొటోస్ ఎత్తుకుంటూ గుడిని ఒక రౌండ్ అట్టా తీసాము. మా వాడు చూడండి, పెద్దోడు ఏం ఫోజులు ఇస్తున్నాడు శిలాశాసనాల దగ్గర. చిన్నోడు వాడికి వింతగా ఉంది, అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం బాగా ఎండగా ఉండడం వల్ల అక్కడ శిలాశాసనాల దగ్గర నీడు ఉండడంతో అక్కడ కూర్చున్నాము. గుడి అయితే చాలా బాగుంది. సొంత ఊర్లో అయినా కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము. ఫస్ట్ టైం చూసిన అంత గుర్తులేదు. చూడండి, అవి రాతి శిల్పాలు అప్పటి కాలంలో ఎలా చెక్కారు. ఇదంతా ఒకే రాయి మీద చెక్కారంట. చిన్న చిన్న శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కినారు, ముచ్చటగా ఉన్నాయి చూసేదానికి కూడాను. అక్కడక్కడ కొన్ని అరిగిపోయి దెబ్బతిన్నాయి. ఇది ద్వారం దగ్గర డోర్ మీద కూడా బొమ్మలు వచ్చాయి, చిన్న చిన్న బొమ్మలతో దగ్గరగా. పిల్లర్స్ బాగున్నాయి చూసేదానికి. ఇది రాజగోపురం అండి. ఆ రోజు హనుమాన్ జయంతి రోజు కూడా ఇక్కడ బాగానే చేస్తారు. మా వాళ్ళు ఇంకా ప్రసాదాలు తింటానే ఉన్నారు. వీళ్ళకి శిలాశాసనాలు అనేది పలకం కూడా రాకుండా వీళ్ళు వీడియోస్ తీసేస్తున్నారు. శిలాశాసనాలు అంటే కూడా కొంతమందికి తెలియదు. అప్పటి కాలంలో రాజులు తన తర్వాతి తరం వాళ్ళు ఎలా వచ్చింది, ఎలా తయారు చేసి ఏ రాజుల కాలంలో ఈ గుడి కట్టించారు అనేదంతా కూడా ఆ శిలాశాసనాల్లో అప్పటి కాలం యొక్క భాషలో లిఖించబడి ఉంటుంది. మా వాళ్ళకైతే శిలాశాసనాలు అంటే తెలియదు, మళ్ళీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉన్నా కూడా నాకు ఫన్నీగా ఉంది. వాళ్ళకు సగం తెలుసు, సగం తెలియదు. సగం అర్థమవుతాయి, సగం అర్థం కావు. వీడియో కూడా చూడండి, మేము తీస్తాం అని పోటీ పడి తీసినారు. షేక్ చేస్తా డింగ్ 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 అని షేక్ చేస్తా చేసినారు ధ్వజస్తంభం దగ్గర. లోపలికి వీడియోస్ నాట్ అలౌడ్. ఎంతసేపు ఉన్నా మనం బయటే తీసుకోవాలి. చూడండి, ఇది ఒక శిలాశాసనం. రెండింటి మధ్యలో మా వాడు ఫోజ్ ఇవ్వాలని చూసినాడు. మేము అలా కొన్ని ఫొటోస్ బయట కొన్ని దిగినాము. ఇది రాజగోపురం. దానికి ఎదురుగా రాములవారి స్వామికి ఎదురుగా మేము వెళ్ళింది తూర్పు ద్వారం దిక్కు. ఇంకొక సైడ్ కూడా ద్వారం ఉంది, కానీ తూర్పు దిక్కునే వెళ్తే మంచిది అంటారు ఎప్పుడైనా గుళ్ళకి వెళ్తే. అందుకు మేము తూర్పు ద్వారం దిక్కు వెళ్ళాం. స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. హనుమాన్ జయంతి కదా, అక్కడ కూడా బాగానే చేస్తూ ఉన్నారు. కానీ కొంచెం లేట్ అయింది, వాళ్ళు చిన్నగా అప్పటికి రెడీ కాలేదు. గుడి పేరు వచ్చి శ్రీ సంజీవరాయ స్వామి వారి ఆలయం అంట. అక్కడ స్వామిని సంజీవరాయ అంటారు, హనుమాన్ వారిని. ఆకు పూజ చేసేదానికి స్వామివారిని తయారు చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు డోరు. అదే ఆకుతో తమలపాకులతో చేస్తారనమాట. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం కాబట్టి ఆయన జయంతి రోజు తమలపాకులతో చేస్తారు. ఇంకా రెడీ చేస్తున్నారు. మేము ఇంకా ఊరికి వెళ్తా ఉన్నాము ఆ దారినట్టే. అందుకు బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళాం.